సైన్సు కందనట్టి సత్యాలు తనకేవో తెలియననుచు మతము పలుకుచుండు. మతము మాయ దాని మాటలు మాయరా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు నార్ల వెంకటేశ్వరరావు గారు. అలాగే మతము ముక్తి పేర మోసము చేయగా, సైన్సు జ్ఞానమిచ్చు శక్తినిచ్చు, భాగ్యరాశులిచ్చు భవితవ్యమిచ్చురా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. ఈవేళ జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28న ప్రతి ఏటా కూడా మనం మొక్కుబడిగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH కూడా ప్రజలందరూ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, సంస్కరణ అభిలాష కలిగి ఉండాలని చెబుతోంది. మనకి ప్రశ్నించే తత్వం దాదాపుగా లేదు. మాబోటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే విరుచుకుపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందో తప్ప ప్రశ్నలో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించే వాళ్ళు దాదాపుగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోక తప్పదు. ఇక శాస్త్రీయ దృక్పథం అంటే ప్రజల్లోనూ కనిపించడం లేదు, పాలకుల్లోనూ కనిపించడం లేదన్నది వాస్తవం. మతానికో దైవానికో అపచారం జరిగితే వారాల తరబడి నెలల తరబడి దాని మీద చర్చలు చేసే పాలకులు ఉన్నారు. కానీ సైన్స్ గురించి సైన్స్ డే రోజునైనా కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే పాలకులు మనకు కనిపించడం. మాట్లాడితే మా మత గ్రంథాల్లోనే సైన్స్ ఉందని చెప్పడం మతస్థులందరికీ అలవాటైపోయింది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నార్ల వెంకటేశ్వరరావు మరో పద్యం చెప్పాడు. వచ్చి కారులోన ఫ్యాను కింద నిలిచి మైకు పగులునట్టు మాట్లాడి, ఛాందసోత్తముడు సైన్సును తిట్టురా, నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. ఎన్ని చదువులు చదివిన కానీ ఛాందసుండు గ్రహణ శాంతి కొరకు గంగ మునుగు, అంధుడేమి చూచు అద్దాలు పెట్టినా అన్నాడు ఆయన. ఈవేళ మన పాలకులకి అతికినట్టు సరిపోతాయి ఈ పద్యాలన్నీ కూడా. మత గ్రంథాల్లో సైన్స్ ఉంటే ఆ మత గ్రంథాల మధ్య వైరుధ్యాలు ఉండేవి కాదు. మత గ్రంథాల్లో సైన్స్ ఉంటే మతాల పేరు మీద మనుషులు కొట్టుకు చచ్చేవారు కాదు. మత గ్రంథాల్లో సైన్స్ ఉంటే అభివృద్ధి కోసం ఈవేళ భౌతిక శాస్త్రాలని ఆశ్రయించి ఉండేవాళ్ళు కాదు మనుషులు. క్రైస్తవులేమో బైబిల్లో విజ్ఞానం అంతా దాగి ఉందని చెప్పి పుస్తకాలు రాస్తూ ఉంటారు. ముస్లింలు మా ఖురాన్లోనే జ్ఞానం అంతా దాగి ఉందని వాళ్ళు పుస్తకాలు రాస్తూ ఉంటారు. అలాగే హిందువులైతే లెక్కే లేదు. వేదాల్లో విజ్ఞానం అంతా దాగి ఉందని ఒక పక్క చెబుతూ పురాణాల్లో ఉన్న కథల్లో నుంచి కూడా విజ్ఞానాన్ని లాగి చూపెట్టగల గనులు హిందువులు. అన్ని మతాల వాళ్ళు మా మత గ్రంథాల్లో సైన్స్ ఉందని చెప్పి రాసిన పుస్తకాలు నా దగ్గర డజన్ల కొద్దీ ఉన్నాయి. ఎప్పుడో వీలు చూసుకుని వాటి మీద కూడా ఒక పుస్తకం రాయాలన్న భావనతో ఉన్నాను. ఈవేళ సైన్స్ దినోత్సవం రోజున మనం సైన్స్ను మాట్లాడుకుంటూ సైన్స్ను మత గ్రంథాల కంటే ఎక్కువగా మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పదలుచుకుందాం. ఎందుకంటే మతాలన్నీ మనుషుల్ని విడదీస్తున్నాయి, సైన్స్ మనుషుల్ని కలపడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవేళ మన ఆయుష్ పెరిగింది అంటే దానికి కారణం సైన్స్. మన ఆహార విహారాదుల్లో మార్పు వచ్చిందంటే దానికి కారణం సైన్స్. మన రవాణా సాధనాల్లో మార్పు వచ్చిందంటే దానికి కారణం సైన్స్. ఈవేళ విద్యుత్ కారణంగా ఎన్ని రకాల పనులు చేసుకుంటున్నామో మనందరికీ తెలుసు. ఈవేళ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడానికి కారణం సైన్స్. ఈ సైన్స్ని పక్కన పెట్టి విజ్ఞానం అంతా ఎక్కడో ఉందని చెప్పి పాతబడిన పురాణాల్లో వెతకడం అంటే అది అజ్ఞానానికి సూచన. మాబోటి వాళ్ళు సైన్స్ని ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు గౌరవిస్తారు అనేది కూడా చెప్పదలిచారు. మత గ్రంథాలు చెప్పినట్టుగా సైన్స్ నేను చెప్పేదే నమ్మండి అని చెప్పి ఎవరిని ఒత్తిడి చేయదు. నమ్మకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి భయపెట్టదు. నన్ను నమ్మకపోతే మీరు ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయిన తర్వాత శిక్షలు అనుభవిస్తారని చెప్పి చెప్పదు. నన్ను నమ్మితే మీరు చచ్చిపోయిన తర్వాత సుఖాలు అనుభవిస్తారని చెప్పి ప్రలోభ పెట్టదు. తాను చెప్పదలుచుకున్న అంశాలని సత్యానికి దగ్గర మదింపుగా ఏదైతే తాను కనుగొన్నదో దాన్ని ప్రజల ముందు పెడుతుంది, దాన్ని పరీక్షించమని కోరుతుంది. అంతకుముందు పరీక్షించి నిర్ధారించిన అంశాలతో తాను కనుగొన్న అంశాలని గీటుకు పెడుతుంది. ఒక్క అంశంలో ఎక్కడైనా విభేదించినా దాన్ని మళ్ళీ మళ్ళీ పరీక్షకు గురి చేసేటువంటి తత్వం ఒక సైన్స్లో మాత్రమే ఉంది.
మత గ్రంథాలు పరస్పరం విభేదించుకుంటాయి అన్నది మనకు తెలుసు. కానీ పరస్పరం విభేదించుకునే మత గ్రంథాలు అన్నిటినీ కూడా స్వయంగా దేవుడే రాశాడని ఆయా మతస్థులు చెబుతూ ఉంటారు. దేవుడే రాస్తే మత గ్రంథాల్లో తప్పులు ఉండడానికి అవకాశం ఉండకూడదు. దేవుడే రాస్తే లేదా రాయిస్తే మత గ్రంథాల్లో అజ్ఞానానికి చోటు దక్కకూడదు. మత గ్రంథాల్లోని కల్పిత గాథల్ని పరీక్షకు పెడితే ఈవేళ నిలబడవన్నది మనందరికీ తెలిసిన వాస్తవం. ఆ కల్పిత గాథల్లోంచి కట్టుకథల్లోంచి కూడా సైన్స్ని వెలికి తీస్తామని చెప్పే వాళ్ళని చూసి జాలిపడడం మినహా మనం ఏం చేయలేం. మతాలకు ఉండే లక్షణాలతో పోలిస్తే సైన్స్కు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగింది. ఆ జనాభాకి తగ్గట్టుగా ఈవేళ ఆహారం లభిస్తోంది అంటే దానికి కారణం సైన్సు, సాంకేతికత, అందులో జరిగిన ప్రయోగాలే. ఒకప్పుడు మనిషి 60 సంవత్సరాలు బ్రతికితే చాలా గొప్ప అని చెప్పి షష్టిపూర్తి చేసుకునేవాడు. ఈవేళ మన సగటు ఆయుష్ పెరగడానికి కారణం కూడా సైన్సే. అంటే వైద్య రంగంలో జరిగిన పరిశోధనలే కారణం. గతంలో లాగా మనం ఆకుపసరులతో వైద్యం చేసుకోవడం లేదు. సైన్స్ను నమ్మేవాళ్ళు మతస్థుల్లాగా వారానికి ఒక రోజు ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సైన్స్లో ఉన్న సూత్రాలు మారిపోకుండా ఉండాలని చెప్పి ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచం అంతా కొన్ని సూత్రాలకు లోబడి పనిచేస్తోంది. కాబట్టే మనం ప్రకృతిని అర్థం చేసుకోగలుగుతున్నాం. మన ప్రాచీనులు అర్థం చేసుకోలేని దశలో ఏవో పిచ్చి పిచ్చి కథలు రాసుకుంటే వాటిలో కూడా మనం విజ్ఞానాన్ని వెతకడం అనేది అజ్ఞానానికి ప్రతీక. మనం ప్రత్యేక ప్రార్థనలు చేసినా చేయకపోయినా ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సూర్యుడు పాలపుంతలో కదులుతూనే ఉంటాడు. ఈ భూమి సూర్యుడి మీదకి ఆకర్షించబడడం లేదు అంటే కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం అనేది ఇటీవల కాలంలో మనం కనుగొన్నాం. నిన్న మొన్నటి దాకా అసలు ఈ భూమి గుండ్రంగా ఉందన్న విషయం తెలియదు చాలామందికి. ఈ విశ్వానికి కేంద్రం భూమి అనుకున్నారు. ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే మనకు తెలిసింది ఈ భూమి విశ్వంలో చెప్పుకోదగినంత గొప్పదేమీ కాదు, అది ఒక ఇసుక రేణువుతో సమానం అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈవేళ ఈ భూమి మీద ఉన్న జీవం కూడా ప్రత్యేకమైనదేం కాదు, ఎవరూ సృష్టించగా వచ్చింది కాదు. ఈవేళ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిలోనూ కూడా నిర్జీవ ప్రపంచంలో ఏ మూలకాలు అయితే ఉన్నాయో ఆ మూలకాలే ఉన్నాయి. ప్రపంచం అంతా పరిణామంలో ఉంది కాబట్టి మనం కూడా పరిణామంలో కాలధర్మం చెందుతున్నాం. పరిణామంలో వస్తున్నటువంటి మార్పే మరణం. ఈ విషయాలన్నీ ఈవేళ సైన్స్ కారణంగానే మనం తెలుసుకున్నాం. చచ్చిపోయిన తర్వాత స్వర్గ నరకాలు ఎక్కడా లేవు. అవి జేమ్స్ వెబ్లోంచి చూసినా కానీ మనకి ఎక్కడా కనిపించవు. మనందరం సోదర భావంతో జీవిస్తే, కులాలను పక్కన పెట్టి మతాలను పక్కన పెట్టి సోదర భావంతో జీవిస్తే ఈ భూమినే మనం అందరం స్వర్గంగా మార్చుకోవచ్చు. అంటే మనందరం సుఖంగా జీవించవచ్చు. ఈవేళ మతం తనను విమర్శించిన వాళ్ళ మీద కక్ష కట్టినట్టుగా సైన్స్ తనను విమర్శించే వాళ్ళ పట్ల కక్ష ధోరణితో వ్యవహరించదు. సైన్స్లో తాను ఏ అంశాన్ని కనుగొన్నప్పటికీ కూడా అది ప్రపంచానికి అంతటికీ చెందేలాగా చూస్తుంది. ఫలానా వర్గం వాళ్ళు కనిపెట్టారనో, ఫలానా కులం వాళ్ళు కనిపెట్టారనో, ఫలానా మతం వాళ్ళు కనిపెట్టారనో దీన్ని ఇతరులు వాడుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఆంక్షలు ఎక్కడ సైన్స్లో కనిపించవు. ఈవేళ మనిషి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారాలని సైన్స్ మాత్రమే చూపెట్టింది. సైన్స్ నిత్యము అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. మతాల్లో అప్డేట్ అనే మాట ఎక్కడా కనిపించదు. అవి ఎన్ని వందలు వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ కూడా అవే పరమ సత్యాలు అని చెప్పి నమ్ముతూ వాటిలో ఏ మార్పు చేయకూడదని చెప్పి మతస్థులు భావిస్తూ ఉంటారు. మార్పుకు గురి కాకపోతే జ్ఞానం అక్కడ ఆగిపోతుందని సైన్స్ నమ్ముతుంది. మన భావాలని అవసరమైనప్పుడు మార్చుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రయోగరీత్యా కొత్త విషయాలు మన దృష్టికి వచ్చినప్పుడు ఆ మేరకు మన భావాల్లో కూడా మార్పు అవసరం అని చెప్పి సైన్స్ చెబుతుంది. కొంతమంది అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు, పర్యావరణ సమస్యలకి కారణం సైన్స్ కాదా? యుద్ధాల వెనక విధ్వంసం జరగడానికి కారణం సైన్స్ కాదా అని చెప్పి. సైన్సు
పర్యావరణాన్ని పాడు చేయమని ఎక్కడా చెప్పదు, యుద్ధాలు చేయమని ప్రోత్సహించదు. మనకు అంది వచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే, అంటే మనుషులుగా మనం దుర్వినియోగం చేస్తే దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి. అగ్గిపెట్టిన మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు అన్నది మనకు తెలుసు. కత్తిని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు అన్నది మనకు తెలుసు. దేనికి వాడాలి అనే విజ్ఞత మనుషుల్లో కొరవడుతున్న కారణంగానే ఈవేళ సైన్స్ ఆధారిత సాంకేతికత వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నమాట వాస్తవం. సైన్స్ ఆధారంగా వచ్చిన సాంకేతికత కారణంగా ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని పరిహరించడానికి కూడా మళ్ళీ సైన్సే మార్గం చూపుతుంది. ఎలా అంటే కొంతమంది అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నారు, మతాలు చెడు చేయమని చెప్పాయా, మతాల పేరు మీద మనుషులే చెడు చేస్తున్నారు కదా అని చెప్పి. అలా మాట్లాడేవాళ్ళు మత గ్రంథాలు చదవలేదేమో అని నాకు అనుమానం. ప్రతి మతము కూడా ఇతరులని శత్రువైఖరితో చూడమని చెప్పింది. ఆ మతాలని నిరాకరించే వాళ్ళని చంపమని చెప్పింది. ఆ మతాలని నిరాకరించే వాళ్ళని అందరినీ చంపడమో గ్రామ బహిష్కారం చేయడమో చేయమని చెప్పాయి. సైన్స్ ఎప్పుడైనా అలా చెబుతుందా? ఈవేళ మత విమర్శ చేస్తే మా మనోభావాలు గాయపడ్డాయి అని చెప్పి గంతులేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీరంగం సృష్టిస్తారు. సైన్స్ ఎప్పుడైనా తనని విమర్శించే వారి పట్ల ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తుందా? నన్ను నమ్మకపోతే సైన్స్ని ప్రేమించే వాళ్ళ మనోభావాలు గాయపడతాయని చెప్పి ఎక్కడైనా సైన్స్ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? నన్ను నమ్మని వాళ్ళని శిక్షిస్తానని కూడా సైన్స్ ఎక్కడా చెప్పదు. సైన్సు ఉదార స్వభావం కలిగి ఉంటుంది, విశాల స్వభావం కలిగి ఉంటుంది. తాను అందించిన జ్ఞానాన్ని మనుషులందరికీ పంచాలనేటువంటి దృక్పథం సైన్స్లో మాత్రమే కనిపిస్తుంది. మతాలు ఆయా మతస్థులకు మాత్రమే పరిమితం. మత విమర్శ చేస్తే మరణశిక్ష విధించాలనేంత దాకా మతస్థులు ఈవేళ సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెడుతున్నారో మనకు తెలుసు. సైన్స్ను విమర్శిస్తే వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి ఏ సైన్స్ అది కోరుకోడు. సైన్స్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా, సైన్సు భౌతికవాద దృక్పథం కలిగి ఉంటుంది కాబట్టి సైన్స్ను ప్రేమించే వాళ్ళు కూడా భౌతికవాద దృక్పథం కలిగి సామాజిక దృక్పథంతో వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళ వల్ల సమాజానికి కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతుంది. ఈ లక్షణాల రీత్యా మనం మతాలని, మతాల పేరు మీద గ్రూపులు కట్టడాన్ని పక్కన పెట్టి విశాల దృక్పథం కలిగి ఉండేటువంటి ప్రజలందరినీ దగ్గర చేసేటువంటి సైన్స్ను ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఈవేళ మన పాలకులు సైన్స్ ప్రయోగాలకి ఎంత విలువ ఇస్తున్నారో, అంటే ఎంత లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారో మన అందరికీ తెలుసు. సైన్స్ మీద ప్రయోగాలు చేయడం మానేసి రామసేతు మీద ప్రయోగాలు చేయడానికి కోట్లు కేటాయిస్తున్నారు. గోమూత్రంలోనూ గోమయంలోనూ ఔషధ విలువలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రాచీన సంప్రదాయాల్లో విజ్ఞానం ఎంత ఉందో వెలికి తీయమని చెప్పి కోట్లు కేటాయిస్తున్నారు. ఈవేళ మన పొరుగున ఉన్న చైనాతో మనం శాస్త్ర సాంకేతికతల విషయంలో ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? వాళ్ళకి మనకి మధ్యన ఉన్న వైరుధ్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే ఈ దేశంలో ప్రజలు కానీ పాలకులు కానీ సైన్స్కు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడమే కారణం అని మనకు అర్థమవుతుంది.